హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మష్రూమ్ పాస్తా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ మష్రూమ్ పాస్తా తింటూ ఉంటే ఇంకా తినాలనిపించేంత టేస్ట్ అయితే ఉంటుందండి. మష్రూమ్ వేయడం వల్ల పాస్తాకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. దీన్ని ఎలా తయారు చేయాలో కావాల్సిన పదార్థాలు చూసేద్దాము. ఫస్ట్ 1/2 kg పాస్తాని ఈ విధంగా శుభ్రంగా కడిగి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు 20 grams మష్రూమ్ అయితే తీసుకోవాలి. బాగా శుభ్రంగా అయితే క్లీన్ చేసుకోండి. కొద్దిగా కరివేపాకు, 1/4 teaspoon కారపొడి, 1/2 tablespoon గరం మసాలా, 1 tablespoon ధనియాల పొడి, 2 పచ్చిమిరపకాయలు, టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా 1.5 tablespoon టమాటా కెచప్, 1 tablespoon సోయా సాస్ తీసుకోవాలి. 3 మీడియం సైజు టమాటాలు, 1 ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీర, క్యాప్సికమ్ అయితే తీసుకోవాలి. ఇది 20 minutes అయితే నానిపోయాయండి. వీటిని ఏమీ ముట్టుకోవద్దు, అసలు టచ్ చేయొద్దు, పక్కన పెట్టేసేయండి. అలా కదిపారంటే అదంతా మైదా పిండి కదా, నానిపోయి ఉంటుంది. మళ్ళీ అవి పాలులాగా అయితే వచ్చేస్తాయి విడివిడిగా పోయేసి. స్టవ్ వెలిగించి పాస్తా మునిగే అంత నీళ్ళు అయితే వేసుకొని 2 tablespoon ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి నీళ్ళు. ఈ విధంగా మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మంటని. ఇప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా అయితే పాస్తానైతే వేసుకోవాలి. ఇవి నానబెట్టుకున్నాం కాబట్టి విరిగిపోతాయండి. చాలా జాగ్రత్తగా అయితే వేసుకోండి స్లోగా. ఇలా నానబెట్టడం వల్ల అయితే తొందరగా అయితే ఉడికిపోతాయి. నాకైతే 3 నిమిషాల్లోనే ఉడికిపోయాయండి నానబెట్టిన దానివల్ల. మనకు గ్యాస్ కూడా ఆదా అవుతుంది, టైం కూడా సేవ్ అవుతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు కదపకుండా ఉంచాలి. 2 నిమిషాల తర్వాత చూడండి పాస్తా అనేది అలానే ఉన్నాయి. నాకు 3 minutes అంతా ఉడికిపోయాయి. ఇవి ఇప్పుడు ఆల్రెడీ ఉడికిపోయాయండి. వీటిల్ని ఒక స్టెయినర్లో తీసేసుకుందాము. చాలా తొందరగా ఉడికిపోతాయండి ఇలా నానబెట్టడం వల్ల. మీకు ఈ టిప్ అనేది యూజ్ చేయండి. ఒకసారి కూడా ఇంట్లో ట్రై చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఒక స్టెయినర్లో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ తీసేసి చల్లార్చుకోవాలండి. బాగా చల్లారిపోవాలి పాస్తా అనేది. అప్పుడు మనం పాస్తా చేసేటప్పుడు చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా చల్లారిన తర్వాత ఒక 2 tablespoon ఆయిల్ అయితే వేసి మొత్తం అప్లై చేయండి. మనకి అంటుకోకుండా ఉంటుంది. అలా చేసినా కూడా అంటుకుంటుంది, మైదా పిండి కదా, అది స్టిక్కీగా ఉంటుంది ఎక్కువ. ఇప్పుడు మీడియం సైజ్ జార్ తీసుకొని టమోటాలని 3 కట్ చేసి వేసుకొని టమోటా పేస్ట్ అయితే చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. బాగా సాఫ్ట్గా అయ్యేలాగా చూసుకోండి. టమోటాలు గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోండి. మీకు కలుపుకునేదానికి వీలుగా ఉండే అంత వెడల్పు పాత్ర అయితే పెట్టుకోండి, బాగుంటుంది. నాకు ఆ రోజు 1/2 kg వేసాను, సరిపోతుంది అనుకున్నాను. ఇది సరిపోలేదు, కొద్దిగా కష్టంగా మిక్స్ చేసుకోవాల్సి వచ్చింది. ఇందులో ఒక 6 to 7 tablespoon ఆయిల్ వేసేసి ఆనియన్ని ఈ విధంగా కట్ చేసి వేయాలి. నేను 2 పచ్చిమిరపకాయలకి ఈ విధంగా ఘాట్లు అయితే పెట్టుకుంటున్నాను. అవి నూనెలోకి ఒకసారి పేలుతాయి, అందుకనేసి ఇలా ఘాట్లు పెట్టేసుకుంటే అవి ఆయిల్లో పేలవు, బాగా సైలెంట్గా అయితే వేగిపోతాయి. ఇప్పుడు క్యాప్సికమ్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. ఈ ఆనియన్స్కి క్యాప్సికమ్కి సరిపడా ఈ విధంగా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం టమోటా పేస్ట్ని అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, అదైతే వేసేయాలి అందులో. ఇప్పుడు ఒకసారి దీనిని బాగా ఆనియన్స్కి క్యాప్సికమ్కి పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో తేమ అనేది ఏమీ లేకుండా ఒక 7 to 8 minutes పాటు ఉడికించుకోవాలండి. నేను మధ్యలో ఇంకోసారి ఇలా చూపిస్తున్నాను. ఈ 7 minutesలో నేను ఒక 2 times పాటు మిక్స్ చేసుకున్నాను ఈ టమాటో పేస్ట్ని. ఈ విధంగా అయితే ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గడం వల్ల టమోటా పచ్చి వాసన అనేది ఉండదండి, మనకి మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఇప్పుడు అందులో మష్రూమ్ని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ని వేసుకోవాలి. నేను 2 భాగాలు చేశాను. మీరు కావాలంటే ఒక మష్రూమ్ను 4 అయినా చేసుకోండి, అవి చాలా చిన్నవి అయిపోతాయి. అందుకనే నేనైతే ఈ విధంగా 2గా కట్ చేసుకున్నాను. మనకి అక్కడక్కడ కనిపించాలి కదా తినేటప్పుడు కూడా.
బాగా తినేదానికి వీలుగా ఉండేలా కూడా చూసుకోవాలి. మష్రూమ్ వేసిన తర్వాత ఇంకో 10 మినిట్స్ పాటు ఈ విధంగా చిన్న ముక్కలు అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి. మష్రూమ్ అనేది ఈ టైంలోనే ఉడికించుకోవాలండి. తర్వాత పాస్తా వేసిన తర్వాత అది మనకి ఉడకదు. మష్రూమ్ ఉడికిన తర్వాత పాస్తా మొత్తాన్ని ఈ విధంగా వేసేసి చూడండి అంటికిపోయాయి. ఆయిల్ వేసినా కూడా అంటికిపోయాయి. అంతే, ఇవి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీటిల్ని. కానీ మనము ఇప్పుడు ఈ పేస్ట్లో అయితే వేసాం కదా, ఇందులో ఆయిల్ ఉంది కాబట్టి బాగా విడివిడిగా అయిపోతాయిలేండి. పాస్తా వేసిన తర్వాత 2 నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకొని అందులో కరివేపాకు, ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసాను. నేను అప్పుడు ఆనియన్లో వేసాను, ఇప్పుడు పాస్తాలో కూడా కరెక్ట్గా నాకు సరిపోయేంత వేసుకున్నాను. మీరు కూడా కరెక్ట్గా ఎంత కావాలో అంత వేసుకోండి. ఎన్నిసార్లు వేసినా కూడా ఈ విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారపొడి అండి. ఇది మా ఇంట్లో ఎంత కారం అయితే తింటామో అంత వేసాను. మీరు బాగా తినే వాళ్ళైతే 1 టేబుల్ స్పూన్ వరకు పడుతుంది 1/2 కేజీకి. నేను 1/2 టేబుల్ స్పూనే కారపొడి వేసాను. టమోటా కెచప్, సోయా సాస్ వేసేసి ఈ విధంగా ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకి పాస్తాకి మొత్తము ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా పట్టాలి. అప్పుడే మనకి పాస్తా ఒక్కొక్కటి తిన్నప్పుడల్లా మంచి టేస్ట్ అయితే వస్తూ ఉంటుంది. బాగా ఫీల్ అయితే ఎంజాయ్ చేస్తాం పాస్తాని. ఇది జంక్ ఫుడ్ అయినా కూడా ఇలా వెజిటబుల్స్ వేసుకొని తినొచ్చు. మనం ఎప్పుడో ఒకసారి బయటకు వెళ్ళి తింటూనే ఉంటాం కదా, అదేదో ఇంట్లో చేసుకొని వెజిటబుల్స్తో హెల్తీగా అయితే కొంచెము ఉంటుంది. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్తిమీర కూడా వేసి ఒక 2-3 నిమిషాల పాటు తేమ అనేది వెళ్ళిపోయేంత వరకు అయితే సిమ్లో పెట్టేసి ఉంచాలండి. అలానే ఈ విధంగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి. 3 నిమిషాల తర్వాత ఇంకోసారి మిక్స్ చేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. అంతే అండి, ఈజీగా టేస్టీగా ఉండే యమ్మీ పాస్తా రెడీ అయిపోయింది. అలా మష్రూమ్ పాస్తా అయితే చాలా సూపర్గా ఉంటుందండి. ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇందులో క్యారెట్ కూడా వేసుకొని చేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా. నేనైతే మష్రూమ్ వేసాను. మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.